అల్లు కుటుంబానికి క్లోజ్ మీరు, మెగా కుటుంబానికి క్లోజు. అసలు ఈ బయట ప్రచారంలో ఉన్న దాంట్లో వాస్తవం ఏంటి? అంటే నేను కళ్ళతో చూసింది, వాళ్ళ ఇళ్లలో కళ్ళతో చూసింది చెప్పగలను. బయట వినడం ఎన్నో మాట్లాడుకుంటారు, వాటికి కొంతవరకు గ్రావిటీ ఉంటుంది, కొన్ని గ్రావిటీ ఉంటుంది. నేను 2-3 సార్లు చిరంజీవి గారి ఇంటికి కథా చర్చల ద్వారా కోసం వెళ్ళినప్పుడు అరవింద్ గారిని చూశాను, అక్కడ కలిశాను. సో వాళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు. అరవింద్ గారు ప్రతి సినిమా, చిరంజీవి గారి ప్రతి సినిమా ఫస్ట్ డే ఆయనతోనే లంచ్ చేస్తారు. ఆయన ఒక రోజు నన్ను ఫోన్ చేసి నాకు, ఎక్కడున్నావో అన్నాడు. ఆఫీస్లో ఉన్నా. సరే రా అన్నాడు. దేనికన్నా? చిరంజీవి గారి షూటింగ్ అంటున్నాడు. బయట ఏమో ఇలా. నేను మన నిజంగా చెప్తాను, ఇప్పుడు దాకా ఫస్ట్ టైం చెప్పలేదు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ఏం లేదయ్యా, చిరంజీవి గారు ఫస్ట్ డే షూటింగ్లో కోపంగా ఉంటారు, ఆయనకి అన్నీ సెట్ అవ్వవు ఫస్ట్ డే. ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ సెట్ చేసుకోండి, ఇంక ఫస్ట్ డేనే కోపం వస్తుంది. సరదాగా ఎంతో కబుర్లు చెప్తాం పద. ఆయన వెళ్ళి ఓన్లీ కబుర్లు చెప్పి ఆయనకు ఫుడ్ ఏదో వస్తే అవి మేము తిని, ఆయనకంటే ఎక్కువ మేము తిన ఫుడ్ పద వెళ్దాం అన్నాడు. అదే ఆయనకు ఫోన్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ అయిపోతారు, పద వెళ్దాం అంత ఉంది. మొన్న చిరంజీవి గారింటికి మేము అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వైఫ్ వచ్చింది, కూర్చుంది, మాట్లాడింది చాలాసేపు. అనుకుని వీణ ఇంటికి వెళ్ళాడు. ఇంకా ఎక్కడ అంత మనం అనుకున్న బట్ ఇష్యూ అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు కాదు కదా అక్కడ. అల్లు అర్జున్ వర్సెస్ మెగా. మన ఇంటికి వెళ్ళాడు కదండి డైరెక్ట్గా అతను. వెళ్ళారులే, అంటే బయట ప్రచారంలో ఉంది అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారి మాట కూడా వినరు అనేది. అందులో వాస్తవం అది ఇంట్లోకి వెళ్ళాలి, డైనింగ్ టేబుల్కి వెళ్ళి కింద ఫ్రిడ్జ్ వెనకాల దాక్కుని మనం వెళ్ళలేం కదా. అది ఎక్కడ వింటాం మనం, నిజంగా వెళ్ళలేం కదండి. ఇప్పుడు సార్, ఇప్పుడు నా భార్యతో నేను పొద్దున్నే గంట గొడవ పడుతుంటాను సార్. బయటికి రాగానే నేను చెప్పలేను కదా మీతో, బాగానే ఉన్నాను మా ఆవిడ నేను సాయంత్రం వస్తాము, మీ ఇంట్లో సత్యనారాయణతో ఉంటే వస్తామని చెప్తాం. కానీ మా ఆవిడ పొద్దున్నే కొట్టిందండి నన్ను. ఇంకా నేను ఈ బయట ఏమి ఇచ్చామో అదే లోపల రకరకాల మనకు తెలియదు అసలు. పైగా చిరంజీవి గారు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మీకంటే నాకు ఎక్కువ తెలియదు చిరంజీవి గారు, డెఫినెట్గా మీకున్న సీనియారిటీకి. ఆయన గొడవ పడే మనస్తత్వం అయితే 100% కాదు. అబ్సల్యూట్లీ ట్రూ. అబ్సల్యూట్లీ ట్రూ. గొడవ పడే ఛాన్సే లేదు సార్. నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు, కోపం ఉంటే ఆయనలో ఆయనే కాసేపు సమాధాన పడతాడు తప్ప అవుట్ స్పోకెన్గా ఒకరిని తిడదామనో, ఒకరిని హాని చేద్దామనో, ఒకరిని ఇబ్బంది పెడదామనో, ఒకరిని నొప్పిద్దామనో ఆయన చర్య తీసుకు ప్రోయాక్టివ్గా ఎప్పుడూ ఉండరు. డెఫినెట్గా అదైతే నేను ఘంటాపథంగా ప్రపంచం అందరి ముందు గట్టిగా చెప్పగలను. అలాంటి వ్యక్తితో గొడవ ఛాన్స్ అనేది తక్కువ సార్. మనస్పర్ధ రావచ్చు, లేకపోతే కొంత మాట ఉండొచ్చు, కానీ శత్రుత్వం వైరం దాకా వెళ్ళదు మ్యాటర్. ఆ వ్యక్తిలోనే లేదండి. ఆయనతో చంద్రుడితో శత్రుత్వం ఛాన్స్ లేదు. అదైతే కంప్లీట్ క్యారెక్టరైజేషన్. ఆయన క్యారెక్టరైజేషన్లో అది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆయన సాధించిన ఒక గొప్ప విజయం.